అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఏఎంఈవి మోటార్స్ మైత్రివనం సిద్దిపేట. స్కూటీ మనం హైదరాబాద్లో డెలివరీ ఇచ్చామండి, యూసుఫ్గూడలో ఇచ్చాము. సో మేడం కస్టమర్ అనమాట. నమస్తే అండి. నమస్తే మేడం, ఇది మీరు తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? 20 days. యాక్చువల్గా మా దగ్గర స్కూటీ దొరుకుతుందని ఎలా తెలుసు మీకు? యూట్యూబ్ లో వీడియోస్ చూసి సో బాగుంది కదా అని తీసుకున్నాం. ప్రైస్ కూడా తక్కువ ఉంది కదా అని బయట కంపేర్ చేసుకుంటే సో తీసుకుందామని తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మిఫన్ బ్యాటరీ తోటి తీసుకున్నారా లిథియం తోటి తీసుకున్నారా? లిథియం తో తీసుకున్నాం. ఓకే, ఇది పికప్ అది ఎలా ఉందండి? బాగుంది. మీరు అంటే మీ ప్రొఫెషన్ ఏంటి? నేను యూట్యూబర్ అండి. ప్రెస్ మీట్స్ కి ప్లస్ వ్లాగింగ్ కి వెళ్తూ ఉంటాను. సో నేను దూరం వెళ్ళాల్సి వస్తుంది. పెట్రోల్ అయితే ఇప్పుడు చాలా రేట్ ఉంది కదా అని చెప్పేసి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుందామని ప్లాన్ లోనే ఉండే. సో మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు తీసుకోవాలనిపించింది. బాగుంది, అందరు బాగా చెప్తున్నారు, అందుకని చెప్పేసి తీసుకుందామని ఇంకా డేర్ చేసి తీసుకుందాం. బాగుంది. అంటే వీడియోస్ చూసి కస్టమర్స్ రివ్యూస్ చూసి నమ్మకం అనిపించి తీసుకున్నారు. అవును. ఓకే, పేమెంట్ అంతా ముందు కట్టారా బండి వచ్చిన తర్వాత కట్టారా? బిఫోరే కట్టాను. ఓకే, అమౌంట్ అంతా కట్టేసి. సో మీరు మాక్సిమం అంటే పర్ డే ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతుంటారు? పర్ డే ఒక 40 kilometers. 40 అంటే మీకు 2 days కోసారి పెడుతున్నారా ఛార్జింగ్? 2 days కోసారి. ఓకే, అంటే మీకు మైలేజ్ సరిపోతుంది. ఇప్పుడు అప్రాక్సిమేట్ గా మీకు అంటే ఇదివరకు పెట్రోల్ చార్జెస్ కానీ ఇప్పుడు ఎంత సేవ్ చేయగలిగారు? ఇప్పుడు ఒక 20 days లోనే నేను ఒక 1500 సేవ్ చేయగలను. సూపర్. ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఎలా ఉంది ఫీడ్బ్యాక్, ఎలా ఉంది బండి? అడుగుతున్నారు చాలా మంది, బాగుంది బండి ఎక్కడ అంటే ఇంకా అట్లా చెప్పాను. సిద్దిపేట మైత్రివనం దగ్గర ఉంటుందని చెప్పేసి అమ్మాయి. సో బాగుందని చెప్పేసి నంబర్స్ అయితే తీసుకున్నారు, చెప్తాను. రిఫర్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీది ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్? ఇది వరకు ఏదైనా వాడారా? ఇది వరకు వేరే వెహికల్ వాడాము. బ్రాండెడ్ లోనే తీసుకున్నాం మా వెహికల్. 1,50,000 అంటే ఈఎంఐ తో కలిపి 1,50,000 వరకు పడింది. సో ఏంటంటే తర్వాత సరిగా చేయలేదు. మాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే సర్వీసింగ్ అనేది రియాక్ట్ అవ్వలేదు సరిగా. సో అందుకని చెప్పేసి అది అమ్మేసాం, వేరే వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకా అప్పటి నుంచి ఇంకా పెట్రోల్ వెహికలే వాడుతున్నాం, యాక్టివా వాడుతున్నాం. సో ఇంకా వేరే కొనాలన్నా భయం వేసింది, ఎందుకంటే సర్వీసింగ్ అనేది ఇప్పుడు పెట్రోల్ అంటే ఎక్కడ మెకానిక్ షాప్స్ ఉంటే అక్కడ ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఎలక్ట్రికల్ అంటే కన్ఫర్మ్ అలా షోరూమ్ దగ్గరికే వెళ్ళాలి. కానీ ఇక్కడైతే మీరైతే నమ్మకం ఉంది, ప్లస్ యూట్యూబ్ లో చాలా వీడియోస్, చాలా ఫీడ్బ్యాక్ అయితే చూసాము. సో ఒక నమ్మకం వచ్చింది. ఏదన్నా మీరు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే నేను వస్తాను, చేసిస్తామని చెప్పేసి. సో ఆ నమ్మకంతో అయితే ఇంకా ఒక స్టెప్ అయితే వేసాను. పెద్ద కంపెనీస్ అయితే సర్వీసింగ్ అనేవి ఇస్తారు అని చెప్పేసి బ్రాండెడ్ కి వెళ్ళిపోతాం తొందరగా. చిన్న చిన్న కంపెనీస్ ని మనం చిన్న షోరూమ్స్ ని అయితే పట్టించుకోమన్నమాట. కానీ ఏఎంఈవి మోటార్స్ వాళ్ళు అయితే ఖచ్చితంగా సర్వీస్ విషయంలో చాలా బాగా సర్వీసింగ్ ఇస్తున్నారు. అక్కడి నుంచి కూడా హైదరాబాద్ వరకు వచ్చి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా చేసిస్తున్నారు. సో కంపల్సరీ అయితే వెహికల్స్ అయితే తీసుకోండి, చాలా బాగున్నాయి. అండ్ లైట్ వెయిట్ వెహికల్స్ ఉన్నాయి అన్నమాట. సో అమ్మాయిలకి అయితే చాలా బాగా యూస్ అవుతాయి. ట్రాఫిక్ లో ఎలా ఉందండి బండి? బాగుంది. సిటీ ట్రాఫిక్ లో అయితే చాలా బాగుంది బండి. అయితే లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. మీరు ఒక్కరే వెళ్తుంటారా బండి మీద, లేకపోతే ఫ్యామిలీ అంతా వెళ్తుంటారా? ఎలా? నేను షూట్స్ కి వెళ్ళినప్పుడు ఒక్కదాన్ని వెళ్తాను. ఏమైనా మీటింగ్స్ కి ఏమైనా వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు ట్రిబుల్స్ కూడా ఎక్కుతాం. ట్రిబుల్స్ కూడా బాగా వెళ్తాయి. ట్రిబుల్స్ ఎక్కినా కూడా మా బాగా చాలా బాగుంటుంది. సో ఈ 20 days లో మీకు ఏం ప్రాబ్లం రాలేదు? ఏం రాలేదు. ఓకే, యాక్చువల్లీ ఇది సెకండ్ వెహికల్ అండి కృష్ణానగర్ లో. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, చూసుంటారు. సో దానికి కూడా సర్వీస్ పరంగా ఏదైనా వస్తే వచ్చి చేసాము. సో డోంట్ వరీ, మీకు ఏదైనా సర్వీస్ ఇష్యూ ఉన్నా కూడా కాల్ చేయండి. సింపుల్ థింగ్స్ ఉంటాయి, మీరే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీతో అవ్వట్లేదు అంటే మేము వస్తాము. సో విన్నారు కదండి కస్టమర్ మాటల్లోనే. మనం ప్రజెంట్ కృష్ణానగర్ లో ఉన్నాం అనమాట. ఇది సెకండ్ వెహికల్ మనకి కృష్ణానగర్ లో. సో కస్టమర్ రివ్యూస్ ని చూసుకొని ఓకే అనిపించి బుక్ చేసుకున్నారనమాట. సో మీరైనా సరే, ఎవరైనా సరే, మనం లోడర్ వెహికల్స్ అయినా ఈ వెహికల్ అయినా సర్వీస్ పరంగా మీకు ఏ టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా ఎనీ టైం మాకు కాల్ చేసినా మేము రెస్పాండ్ అవుతున్నాము. సో అందుకే మాకు హైదరాబాద్ సిటీలో ఎన్ని షోరూమ్స్ ఉన్నా కూడా మా దాకా రీచ్ అయ్యి బుక్ చేశారు అని అంటే సో మీరు అర్థం చేసుకోవచ్చు. డేస్ అవుతుంది డెలివరీ చేసి. సో తను ఏమన్నారంటే ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత రివ్యూ ఇస్తా అన్నారు. సో ఆఫ్టర్ 20 days మాట్లాడుతున్నారు అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సర్వీస్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్.